missed amongst us. I now request our Honorable Mr. KTR Garu to address the gathering. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన దిస్ ఇస్ బ్లైండింగ్ లైట్ మ్యాన్ ఇక్కడికి విచ్చేసిన మా సోదరీమణులందరికీ హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వం తరపున వ్యక్తిగతంగా నా తరపున కూడా మీ అందరికీ తెలియజేస్తాం. రెండవది మా వీహబ్ సిఇఓ గారు దీప్తి గారు, గౌరవనీయులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ సంస్థల ప్రతినిధులందరికీ పేరు పేరున, పాత్రికేయ మిత్రులకి, దీప్తి గారి తండ్రి గారు, వారి మాతృమూర్తి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. What was heartening is the success stories. In fact, I have a written speech. I should compliment, congratulate the entire team of VHub on the 5th anniversary. As you all remember, in 2017, when the two countries, United States and India, had come together, had held the Global Entrepreneurship Summit in our city, Hyderabad, we had a large contingent from the US that had visited us. We had participation from a number of countries who would also come to Hyderabad. The Honorable Prime Minister was here, the senior advisor to the President of US, Ivanka Trump, was here. We had several other dignitaries, and the theme of that event, the theme of Global Entrepreneurship Summit, which was held in November 2017, was women empowerment. As an outcome of that event in 2017, we had declared on the concluding day in the last session of the event, in fact, that Telangana will become the first state in the country to be launching what is called as Women Entrepreneurship Hub, to ensure that we reach as many women as possible, to create as many entrepreneurs as possible. Now, I could not be more happy. Thank you, Deepthi, for all that you have done. I could not be more happy when I heard Maya, Manga, Mallika, Sahitya, Rubina, all of them, one after another, coming up here, speaking so brilliantly about what they've created, the product they've created, the impact they've created. చాలా గొప్పగా అనిపించింది. మంగ గారు నాకు తెలిసి మొదటిసారి అనుకుంటా మాట్లాడడం పబ్లిక్ ఫోరంలో. నేనంటే రాజకీయ నాయకుని కాబట్టి రోజు మాట్లాడుతుంటా ఎక్కడో దగ్గర. నాకు భయం పోయింది మైక్ది, కానీ అమ్మాయికి ఇంకా భయం ఉంది. సో వెన్ షీ వాజ్ స్పీకింగ్, తను అనుకున్నంత గొప్పగా తన ప్రోడక్ట్ గురించి కానీ తన కంపెనీ గురించి కానీ చెప్పలేకపోవచ్చు, కానీ ఆమె చెప్పిన దానిలో 3 విషయాలు నాకు బాగా నచ్చినాయి. ఒకటి, చేరియాల ఉత్పత్తులు, చేరియాల హ్యాండీక్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గతంలో గోల్కొండ షోరూమ్స్లో అమ్మేవాళ్ళం, లేపాక్షి గతంలో, ఇప్పుడు గోల్కొండ షోరూంలో అమ్మేవాళ్ళం. కానీ వీహబ్కి వచ్చిన తర్వాత కొత్త కొత్త ప్రోడక్ట్స్, అదేవిధంగా కొత్త ప్లాట్ఫామ్, ఇంకా అవుట్ రీచ్ పెరిగింది. నాకు పెరగడంతో పాటుగా నేను ఒక్కదాన్నే కాదు, మరొక 12 మందికి ఉద్యోగాలు ఇస్తున్నానని చెప్పారు. కంగ్రాచులేషన్స్ మంగా గారు. తర్వాత when Maya spoke about holy waste, Maya, I really don't know the name of your company actually. I just know it as Holy Waste. Holy Waste again is a fabulous concept. I think Anand Mahindra also had tweeted talking about it. In India, we have this very traditional way of life. We are a very religious society, God-fearing. ఆ క్రమంలో భగవంతుడికి పూజ చేసేటప్పుడు, భగవంతుడిని ఆరాధించేటప్పుడు ఎన్నో రకాల ఉత్పత్తులు అక్కడ వాడుతూ ఉంటాం. పూలు వాడతాం, అగరబత్తులు వాడతాం, ఇంకా చాలా వాడుతూ ఉంటాం. అంతా కూడా దాన్ని వేస్ట్ పోనీయకుండా అవన్నింటినీ కూడా సమీకరించి అందులోంచి కూడా మళ్ళీ వేస్ట్ నుంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, అదే పద్ధతుల్లో వారు వారు హోలీ వేస్ట్ వారు క్రియేట్ చేసిన సంస్థ ఎంత ఇన్స్పైరింగ్ స్టోరీ అంటే, స్వయంగా ఆనంద్ మహీంద్రా లాంటి ఒక పెద్ద పారిశ్రామికవేత్త, భారతదేశంలోనే టాప్ 5, టాప్ 10లో ఉండే ఒక అగ్రశ్రేణి పారిశ్రామికవేత్త కూడా ఇంప్రెస్ అయ్యి ఇంత అద్భుతమైన స్టోరీ దీన్ని ప్రపంచానికి చెప్పాలి అని చెప్పి చేసిన ఈ విధంగా ఒక ఇంపాక్ట్ఫుల్ ప్రోడక్ట్ తయారు చేసినందుకు ఐ కాంప్లిమెంట్ మాయా అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ హోలీ వేస్ట్. అండ్ సాహిత్య, ఐ రిమెంబర్ యూ, we had met in 2018 on 13th of September. I remember this young girl. In fact, Deepthi ensured that I actually handed out a check to her. 1,30,00,000 check kada.
1,30,00,000 చెక్ ఆ రోజు ఈ అమ్మాయికి ఇప్పిస్తే ఈ రోజు అమ్మాయి కంపెనీ వాల్యుయేషన్ 70 కోట్లకు చేరింది అంటే ఇంతకు మించిన ఆనందం. ఇట్స్ లైక్ లిటరలీ సీయింగ్ యువర్ బేబీ గ్రో అప్. వీ హబ్ ఈరోజు 5 ఏళ్ళు నిండింది అంటే 5 ఏళ్ళ తర్వాత ఎవరైనా కూడా బుడి నడకలు స్టార్ట్ చేస్తారో, ఆ తర్వాత కొద్దిగా తమ కాళ్ళ మీద తాము నిలబడి తర్వాత పరుగులు పెట్టి ఆ తర్వాత ఇంకా 10 మందికి ఊతమిచ్చి శక్తినిచ్చే స్థాయికి చేరుకుంటారు. ఐ కాంప్లిమెంట్ సాహిత్య, స్వీట్ టూత్స్ వారు కూడా ఇంత అద్భుతంగా పనిచేస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు. మల్లిక, యూ ఆల్సో were a bit scared, I guess, speaking here, but well done. The EduTech platform that you've created, which is great, which, like you said, is being used now by more than 400 different enterprises, 400 institutions. My compliments, because what you've just said, I think, kind of connected with a lot of people in the room, because you said something very interesting. You said, at the onset of pandemic, I was almost about to wind up, but VHub gave me the confidence, Deepti gave me the confidence and mentorship to actually ensure that I continued and became what I did. So compliments, but don't stop there. I hope, Mallika, that you will become a mentor. మీరు ఇంకా ఒక 10 మందికి మెంటర్షిప్ ఇచ్చి మీరు 10 మంది మీలాంటి వాళ్ళని తయారు చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. తప్పకుండా చేయాలని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకా రుబీనా గారు, రుబీనా, आपने जो बोला कि बॉटम ऑफ द पिरामिड अगर पहुंचना है क्या करना चाहिए. वी हब अपने आप में हर किसी के पास तो नहीं जा सकता. जो 2 करोड़ हमारे यहाँ लेडीज हैं, विमेन हैं, और उनमें से 50% एंटरप्रेन्योर बनने की ख्वाब रखती हैं, तो उनके लिए क्या करना चाहिए. मैं उसके बारे में भी बात करूंगा, बट एक बात जरूर कहूंगा. Thanks to my predecessors and thanks to the governments earlier as well. In Telangana and Andhra Pradesh, both states combined, and the United Andhra Pradesh that we had in the past, we have possibly the most well-organized self-help group women for any state in the country today. Lakhs and lakhs of women are so very well organized. We disperse. I am a minister for municipal administration also. Besides heading industry and commerce and information technology, I also had municipal administration, and I also was minister for Panchayati Raj for a short while, or year and a half. So I know that lakhs of women in Telangana alone get thousands of crores worth of loans every year. उनको हजारों करोड़ों के रुपया जो हम लोन के रूप में देते हैं, and this is all interest free, zero interest देते हैं. बट एक्चुअल फैक्ट ऑल्सो, आज विमेंस डे है इसलिए सारी चीज अच्छा ही बोलूं ऐसा तो नहीं है. तो मैं एक चीज साफ कहना चाहता हूं. Unfortunately, we have not been able to, while we have the strength of collective, while we have ensured that women have been federated and they have been very well organized. In fact, we take a lot of pride in institutions like Srinidhi, which have done exceedingly well. In fact, in my humble opinion, it should be a Harvard business case study. It's a brilliant institution, I know from a first-hand experience. But the fact also is, all these micro loans that are being given, 50,000, 1 lakh, 2 lakh and 5 lakhs, unfortunately are just circulated. They have not been used to create great deal of assets. जो एक impact create करना था, जो entrepreneurship का एक धमाका जो होना था, because of this consolidated women power, unfortunately has not happened. In spite of thousands of crores of worth money being disbursed every single year, just today alone, आज ही एक दिन में, myself and the Panchayati Raj Minister are going to Warangal. We are disbursing 750 crores worth of money, government contribution, towards interest-free loans. But this is only a tip of the iceberg. In fact, we owe them some more. We owe them a few hundred crores more. अगर इंटरेस्ट के लिए इतना पैसा लग रहा है, तो प्रिंसिपल क्या होगा आप असेस कर सकती हैं. तो मैं कहना ये चाह रहा हूं कि बॉटम ऑफ द पिरामिड अप्रोच जो आपने बात, हम लोग अगर एक टैंजिबल वैल्यू नहीं दिखाते हैं, एक खास प्रोडक्ट नहीं दिखाते हैं, कोई खास प्रोडक्ट नहीं बनाते हैं जो सोसाइटी के लिए यूजफुल हो, not really create that kind of an ecosystem that you want us to create. Of course, I take your point. You said VHub cannot be everywhere. You said VHub needs to forge collaborations. VHub needs to forge partnerships. I'm fully with you on that. I think we have to engage, we have to engage stakeholders in all forms and shapes. In fact, we work with the Australian government, we work with the German government, we work with the United States government, we work with everybody and ensure that we get as much energy, as much knowledge, as much technology expertise, as much input as possible into creating something of value. But let me also talk to you about 2 other things which are very, very important in my humble opinion. 3 other success stories, ladies who could not be here. There's a lady called Jayamma Kotla, who unfortunately is not with us.
She passed away recently. She is a 60-year-old lady from Jaklapalli in Gandeed Mandal, Mahbubnagar Jilla, Mahbubnagar district. She was diagnosed with breast cancer and was undergoing treatment when she was advised to eat healthy. She started making, because of her own health concern, she started making cold pressed oil in the traditional manner. And slowly, before she realized that, she started sharing the oil with others. She realized that she had something valuable. And then she actually started thinking about eating healthy and how that can actually spread as a habit to the rest of the society. And that became her entrepreneurial venture. A lot of times, the best of ideas, are not something that you sit upon for years or sit upon for months and then come out with something earth-shattering. Best of ideas, in fact, come out from necessity. What sometimes gets thrown at you in terms of a challenge that life throws at you, a curveball life throws at you, and how you choose to overcome it. I think therein lies a simple spark that might create an entrepreneurship opportunity, that might create an enterprise, that might create employment and wealth for the state and the country. So Jayamma came to VHub. She was taught by the VHub team packaging, accounting, licensing, and also was given credit linkage of 10 lakh rupees, very measly amount, very small amount. She created her brand called Arogyadaini. In Telugu, that literally means something that is absolutely important for the health. Currently, she has 12 employees, makes about 4.5 lakh a month in Zaklapalli in her village. And unfortunately, 2 weeks ago, she passed away. But she did create a legacy. I was just inquiring with Deepthi on what will happen to the enterprise now. She said, no sir, she has actually created a very professional setup. Arogyadaini is going to forge ahead, and that enterprise will do well, and Jayamma will continue to enterprise. I think she deserves a big round of applause from all of you. And what Rubina was saying in terms of how she's working with VHub and how together they're creating opportunities for women who are at the bottom of the pyramid. You all know about Asha workers. I'm sure most of you are familiar with Asha workers. Asha workers, or Asha literally means hope. And they gave us a lot of hope during the pandemic. They were everywhere. Even when everyone were everywhere, were actually taking care of us, were ensuring that we were given the much needed support system that kept us alive, that kept us going. Now, did you know that the 27,000 Asha workers in Telangana and the saris that they wear are actually designed by an entrepreneur from VHub? Her name is Archana Jaju, an entrepreneur from Hyderabad. She has created designs for the new Asha saris incorporating ikat. Ikat is again a brilliant tradition that is actually propagated by our handloom artisans and artists. Lata from Nizamabad and Safa, the organization that Rubina represents, a social enterprise for minority women, have stitched the blouses. The saris have been produced by Archana Jaju, and together they have now been able to create an opportunity which in turn also helps our handloom weavers and also our Asha workers. Now, this is the power of collective. This is the power of how a consolidated effort by bringing in various stakeholders can come together, and how that can really inspire others and inspire more and more of these young women to come out and do more. Let me also tell you about another entrepreneur, Mridula, because I think the theme today is all the young women with the name M mostly. We have Mallika, Maya, we have Manga, and now Mridula. Mridula is the co-founder of a company called Mivi. Her company makes audio wearables, speakers, and hearables. She started the company right here in Hyderabad in 2016, before the VHub was formed, actually, a year before the VHub was formed. And she wanted to make quality electronics affordable. And her association with VHub is, she actually came in to augment, amplify, and to expand her reach. And today I'm proud to report that this young woman, Hyderabadi, Midula, has grown from strength to strength and now has a head count of 1,500 employees.
and is looking to expand to 3,000 employees by the end of 2023. Now, the reason why I'm narrating these stories, to you is because, I think there are a lot of young girls sitting here. आपको बताया जाता है घर पे कि आप या तो डॉक्टर बनो या इंजीनियर बनो या ज़्यादा से ज़्यादा एक लॉयर बनो या एक ऑफिसर बनो, आईएएस या आईपीएस ऑफिसर बनो. मैं आपसे सोचने के लिए मैं आपसे गुजारिश करना चाहता हूं. I want to urge you to think. Why should you not become an entrepreneur like Midula? Why should you not become an entrepreneur like Sahitya? Why should you not become an entrepreneur like Rubina? Why can't you provide employment to others? किसी के पास जाके नौकरी करने की क्या जरूरत है? हम खुद क्यों ना बाकी लोगों को हम क्यों ना रोजगार दें? ये आप जरूर सोचिएगा, क्योंकि आज जो मौका आपके पास है, आज जो एक अपॉर्चुनिटी आपके पास है, शायद ही इससे पहले 75 साल में हिंदुस्तान में किसी एक यंग गर्ल के पास नहीं था. आज अपॉर्चुनिटी है आपके पास. एक वी हब है, एक टी हब है आपके पास. आज తెలంగాణ గవర్నమెంట్ के जरिए మన తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి పారిశ్రామిక పార్కులో 10% ప్లాట్లు మీకోసం అలొకేట్ చేయబడి ఉన్నాయి. విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కోసం అలొకేట్ చేయబడి ఉన్నాయి. మీకోసం ప్రత్యేకంగా 3 పార్కులు పెట్టాం. ఫిక్కీ ఫ్లో ఉంది, వాళ్ళు పెట్టారు. ఎలిప్ వాళ్ళు పెట్టారు, రమాదేవి గారు వాళ్ళు ముందు నుంచి చేస్తూ ఉన్నారు. కోవే వాళ్ళు పెట్టారు. ఇంకా చాలామంది మాకు స్పేస్ సరిపోవడం లేదు, ఇంకా కొన్ని ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇవి కాకుండా జనరల్ ఇండస్ట్రియల్ పార్క్స్లో కూడా మీకు 10% మీకు అలొకేట్ చేయబడి ఉన్నాయి. నా విజ్ఞప్తి మీతో ఏమంటే, ఇందాక జయేష్ రంజన్ గారు చెప్పారు, ఆడపిల్ల అంటేనే తొందరగా పెళ్లి చేసి పంపించేద్దాం అనే పరిస్థితి నుంచి ఈరోజు రోజులు మారినాయి. ఈరోజు ఆడపిల్లైనా మగపిల్లోడైనా డెఫినెట్గా ఒకటే, ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు అనే స్థాయికి ఈరోజు ఏ రంగం తీసుకున్నా. నిన్నగాక మొన్న సానియా మిర్జా గారు రిటైర్ అయ్యారు. ఒక 6 గ్రాండ్ స్లామ్లు గెలిచిన ఒక అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి. మొత్తం భారతదేశంలో ఎంతోమంది లక్షలాది మంది పిల్లలకి, యువకులు అందరికీ, చిన్నపిల్లలకి ఇన్స్పిరేషన్గా నిలబడ్డ అమ్మాయి నిన్నగాక మొన్న రిటైర్ అయింది. ఇంకా ఒక సైనా నెహ్వాల్ ఆడుతూ ఉంది, ఒక సింధు ఆడుతూ ఉంది, ఒక జ్వాలా గుత్తా, వీళ్ళందరూ కూడా మన సిటీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ఒక రంగం అని కాదు, ఒక క్రీడా రంగం అని కాదు, ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని కాదు. ఈరోజు మన తెలంగాణ నుంచి వచ్చిన 2 వ్యాక్సిన్లు, కరోనా కోసం వచ్చిన 2 వ్యాక్సిన్లు, 2 కూడా భారతదేశంలో తెలంగాణ నుంచి వచ్చాయి. భారత్ బయోటెక్ నుంచి వచ్చిన కోవాక్సిన్, దాని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా గారు, ఆమె కూడా ఒక పవర్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్. అదేవిధంగా కార్బీవాక్స్ అని ఇంకొక వ్యాక్సిన్ వచ్చింది బయాలజికల్ ఇవాన్స్ నుంచి, దాని ఎండి మహిమా దాట్లా గారు. ఇట్లా ఏ రంగం తీసుకున్నా, వ్యాక్సిన్స్ నుంచి, లైఫ్ సైన్సెస్ నుంచి, క్రీడా రంగం నుంచి, ఇందాక మాట్లాడిన యంగ్ విమెన్ నుంచి, ఏ రంగం తీసుకున్నా మగవాళ్ళకి అబ్బాయిలకి ఏమీ తీసుకోకుండా మేము అంతకంటే బాగా చేసే సత్తా మాకుంది. గివ్ అస్ అ ప్లాట్ఫామ్, గివ్ అస్ సమ్ సపోర్ట్ అని మీరు ఏదైతే అడుగుతా ఉన్నారో ఆ సపోర్ట్ క్రియేట్ చేయడానికే ఇందాక జయేష్ గారు చెప్పారు, మేము టీఎస్ ఐపాస్ అని తెచ్చాము, టీఎస్ బీపాస్ అని తెచ్చాము, సింగిల్ విండో ద్వారా క్లియరెన్స్ ఇచ్చేది. కానీ ఈరోజు మేమందరం కూడా అనుకున్నాం, దీప్తి గారు, జయేష్ గారు, నేను, మండల స్థాయి నుంచి, అంటే కింద ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి మొదలు పెడితే, ఇందాక మీరు అన్నారు, రుబీనా అన్నారు, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ తక్ కేసే పहुंचेंगे आप. కింది దాకా పోవాలి. ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ను కూడా, ఆ కింద ఉండే సంఘాల్లో, స్వయం సహాయక బృందాల్లో ఉండే మహిళా సోదరీమణులను కూడా, వారిని కూడా పైకి తీసుకొని రావాలి అంటే మండల స్థాయి నుంచి ఒక కన్సర్టెడ్, కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ జరగాలి అనే ఒక ఉదాత్తమైన ఆలోచనతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తల కోసం, స్వయం సహాయక బృందాల కోసం, అంటే మహిళా పారిశ్రామికవేత్తలు అంటే ఒక్కరే చేయాలనేది ఏం లేదు. ఇఫ్ యు ఆర్ ఎ గ్రూప్ దట్ వాంట్స్ టు కమ్ టుగెదర్, యూ వాంట్ టు కమ్ టుగెదర్ అండ్ ఫోర్జ్ ఎ పార్ట్నర్షిప్ అండ్ దెన్ స్టార్ట్ అన్ ఆంటర్‌ప్రెన్యూరియల్ ఐడియా, ఈవెన్ దాట్ ఈస్ ఫైన్. మీకోసం మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఒక కొత్త సింగిల్ విండో సిస్టమ్, పేరు ఇంకా పెట్టాలి దానికి, ఒక కొత్త సింగిల్ విండో సిస్టమ్ కూడా తీసుకొస్తున్నాం. సో దట్ ఇట్ బికమ్స్ దట్ మచ్ మోర్ ఈజియర్ ఫర్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ వితౌట్ హ్యావింగ్ టు రన్ అరౌండ్ ఎనీ ఆఫీస్, వితౌట్ హ్యావింగ్ టు గో టు any other entity other than this one single window, truly single window, which will help you create more and more opportunities. So my humble request to all of you, utilize VHub. They've done really well. As Deepthi was saying, they've already worked with more than 35,000 women. They've reached to 35,000 women, out of which they've been able to create 5,288 women entrepreneurs in a span of 5 years, which is almost 1,000 plus per year, which is humongous if you ask me. They've created number of jobs in tier 2 and tier 3 towns, and more importantly,
like she was saying, now this is just the beginning of the journey. This is just the beginning of the journey, because I do sincerely believe that there is so much more that we can accomplish. And Deepthi, going back to what you were saying about the PPP, pickles, papad and petticoats or pads, my humble request to you is, business idea అన్నప్పుడు నాకు శ్రీశ్రీ గారి కవిత గుర్తొస్తుందట. అగ్గిపిల్ల సబ్బు బిల్ల కాదేది కవితకు అనర్హం అన్నారు. అలాగే బిజినెస్ అన్నప్పుడు ఏది చిన్నది కాదు. పాపడ్ మేకింగ్లో లిజ్జత్ పాపడ్తో ఎంత అద్భుతంగా వాళ్ళు అద్భుతమైన ఒక అసెట్ని క్రియేట్ చేశారు ఈ దేశం మొత్తానికి అనేది కూడా మనం చూడొచ్చు. రామోజీరావు గారు ఈనాడు ఈరోజు వారిది. రామోజీరావు గారు మొదట స్టార్ట్ చేసింది పచ్చళ్ళు అమ్మడంతో. ఇప్పుడు ప్రియా పచ్చళ్ళు అనే బ్రాండ్ ఉంటుంది. కాబట్టి హీ బికేమ్ వాట్ హీ బికేమ్, స్టార్టింగ్ సెల్లింగ్ పికిల్స్. సో పికిలా పాపడా పెట్టికోటా కాదు, వెల్త్ క్రియేట్ చేశామా, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశామా, ఆపర్చునిటీ తీసుకున్నామా, అందిపుచ్చుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ తప్ప ప్రోడక్ట్ ఏదనేది ఇంపార్టెంట్ కానే కాదు. దయచేసి మనం కూడా స్టార్టప్ అంటే ఓన్లీ టెక్నాలజీ మాత్రమే స్టార్టప్, టెక్నాలజీ ఉంటేనే స్టార్టప్ అని కాదు. ఆంటర్ప్రెనర్షిప్ అంటే బాగా అందంగా ఇంగ్లీష్ మాట్లాడితేనే ఆంటర్ప్రెనర్షిప్ అని కాదు. ఉద్యోగాలు సృష్టించే సత్తా. ఇప్పుడు మంగగారు ఉన్నారు, ఆమెకి ఇంగ్లీష్ రాదు, ఆమె పారిశ్రామికవేత్త కాదా? డెఫినెట్గా షీఈ్ అ సాలిడ్ ఆంటర్ప్రెనర్. అట్లా ఎంతోమంది ఉన్నారు. భాష రాకపోవచ్చు, సత్తా ఉండవచ్చు, ఐడియా ఉండవచ్చు, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో తెలియకపోవచ్చు. లైక్ జయేష్ సెడ్, మీకు ఐడియా ఉన్నా లేకపోయినా వీహబ్కి రండి, కూర్చోండి, మాట్లాడండి. ఐడియా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు 10 మందికి నేర్పించండి. మిగతా వాళ్ళు దయచేసి ప్రయత్నించండి. ప్రయత్నిస్తే పోయేదేం లేదు కదా. మీకు ప్రభుత్వం ఇంత పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని వాడుకోకపోతే మన తప్పు అవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి భారతదేశం గర్వించే ఉత్పత్తులు సృష్టించాలని, ప్రపంచమే గర్వపడే విధంగా ముందుకు కదలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజమైన మహిళా సాధికారత సాధించడం అంటే నిజంగా జయేష్ గారు చెప్పినట్టు వర్క్ ఫోర్స్లో కూడా సమాన ప్రాతినిధ్యం, సమానమైన భాగస్వామ్యం వస్తేనే వచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆ రోజు సహకారం కావాలని, మన జీవిత కాలంలోనే కావాలని మనసు కోరుకుంటూ, జై తెలంగాణ, జై హింద్. We now have an interactive session. I request our popular guest Prema Garu to kindly come onto the stage. Hi, good morning everybody. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. I am really honored, KTR garu, ఈరోజు talking to you on this particular topic. I always wanted to do an elaborate interview with you, but అది ఎందుకో వినిపించలేదా? Is she audible? Am I audible? I think whoever is handling the mic, the audio system. Hello. Am I audible now? Yeah, thank you. Okay, I'll start all over again. A very good morning to all of you. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. And VHub ki 5th anniversary, congratulations. You've done a commendable job and I really congratulate you on this. And KTR garu చాలా thanks అండి to share this stage with you. అసలు ఇది యాక్చువల్గా this has been one of my dreams అనొచ్చు, to do an elaborate interview of yours. అది ఎందుకో జరగట్లేదు. 20 ఏళ్ళుగా నేను జర్నలిస్ట్గా ఉన్నాను, బట్ నేను 15 ఏళ్ళుగా రాజకీయంలో ఉన్నాను, అందుకే క్రాస్ అవ్వలేదు. బట్ విల్ డూ వన్ థింగ్. ఎట్లాగో ఇప్పుడు మీరు అన్నారు కదా, ఉగాది వస్తుంది, ఉగాదికి చేద్దాం, తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ వండర్ఫుల్ థింగ్. మీరు అందరూ సాక్ష్యం విన్నారు, మినిస్టర్ గారు చెప్పారు. ఓకే, సో గోయింగ్ బ్యాక్ టు దిస్, వీహబ్ని మీరు 5 ఏళ్ల క్రితము ఒక విజన్తో, ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ చేశారు.
ఈరోజు మనం ఈ స్టేజ్ మీద ఇలా కూర్చున్నప్పుడు మీరు ఇందాక చాలా ఉద్వేగభరితంగా మాట్లాడారు వీహబ్ సక్సెస్ గురించి. బట్ వెన్ యూ సిట్ హియర్ యాక్చువల్లీ సార్, వాట్ యూ ఫీల్ అంటే డిడ్ యూ రియలీ ఎక్స్పెక్ట్ ఇంత స్థాయిలో, ఇంత నంబర్స్లో, ఇంతమంది విమెన్ ఇలా ముందుకొచ్చి వాళ్ళ కళలన్నీ వారు ఈ రకంగా సాకారం చేసుకోగలుగుతారు అని మీరు ఆనాడు ఊహించారా? అప్పుడు ఓన్లీ ఓకే లెట్ అస్ ట్రై అని అనుకున్నారు? ఏమనుకున్నారు? పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, ఏదైనా మంచి పని చేసినప్పుడు, మంచి పని తలపెట్టినప్పుడు 3 ఉండాలి: వాక్శుద్ధి, లక్ష్యశుద్ధి, సంకల్పశుద్ధి. ఈ 3 ఉంటే 100% ఆ ఎఫర్ట్ విజయవంతం అవుతుంది. అందులో భాగంగా అసలు వీహబ్ అనే ఆలోచన వచ్చింది. ఇందాక నేను చెప్పినట్టు గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమ్మిట్ హైదరాబాద్లో జరుగుతున్నప్పుడు మహిళా సాధికారత అని థీమ్ పెట్టారు. అది భారత ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం కలిసి చేసిన ఈవెంట్ హైదరాబాద్లో హోస్ట్ చేశాం. దాన్ని మనం బిడ్ చేసి తెచ్చుకున్నాం. సో మరి విమెన్ ఎంపవర్మెంట్ అనే థీమ్తో ఇంత పెద్ద సదస్సు జరిగి ఇన్ని వేల మంది వచ్చి వివిధ దేశాల నుంచి మన రాష్ట్రంలో మనం ఏం చేస్తున్నాము అని ఒకసారి సమీక్ష చేసుకున్నప్పుడు మేము అప్పటికే టీ హబ్ అని అదన్న అవన్నీ చేస్తా ఉన్నాం. మరి విమెన్ ఆంటర్ప్రినర్స్కి ఏం చేయొచ్చు? ఇందాక జయేష్ గారు చెప్పారు, టీ హబ్లో విమెన్ లెడ్ స్టార్టప్స్ ఎన్ని అని కూడా తీసాం, లెక్క తీసాం. అంత నెంబర్ కనబడలేదు. సో దెన్ వీ డిసైడెడ్ దట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ కుడ్ పొటెన్షియలీ డూ which might create an impact. Today, I'm not enamored by numbers. I'm not, అంటే ఏదో నంబర్స్, వేల కోట్ల ఉత్పత్తులు, లక్షల మంది ఉద్యోగాలు అన్న దానికంటే కూడా వాళ్ళు చెప్పిన స్టోరీస్ కానీ, వాళ్ళు మీకు ఇప్పుడే మీ ముందు ప్రజెంట్ చేసిన పద్ధతి కానీ, ఐ థింక్ దాట్ ఈస్ మోర్ ఇన్స్పైరింగ్. అంటే నా కంపెనీ టర్న్ ఓవర్ 15 కోట్లో, 5 కోట్లో, లేకపోతే ₹1 కోటి, 75 లక్షలు కావచ్చు. కానీ నా ఐడియా ఈరోజు నేను ఆలోచన రూపంలో నా మెదడులో స్ఫురించిన ఒక చిన్న ఒక సందర్భం తర్వాత అదొక ఉత్పత్తిగా, ఒక పరికరంగా, ఒక సాధనంగా మారి ఈరోజు ఒక విలువైన ఒక అసెట్ క్రియేట్ చేసింది అనే ఒక గర్వం వారిలో ఏదైతే తొణికిసలాడిందో, that is more impressive, that is more inspiring and satisfying for me as a person. But I think the entire team of VHub and Deepthi and her entire team, they honestly deserve all the credit because తప్పకుండా వాళ్ళు చేసిన ఎఫర్ట్ ఈజ్ ఇన్సర్మౌంటబుల్. ఇట్స్ అమేజింగ్. బట్ ద జర్నీ హస్ జస్ట్ బిగన్. కేవలం ఇప్పుడే ప్రారంభం. అయితే ఇందాక మీరు ఇంకొక మాట అన్నారు, శ్రీశ్రీ గారి కవిత్వం లాగా కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిల్ల కాదేది కవిత కనర్హం. అలాగే మహిళలు ఏ రంగాన్ని వాళ్ళు ఎంచుకొని ఒక బిజినెస్ పెడదాము అని అనుకున్నా, నార్మల్గా మీరు అన్న పాయింట్ని నేను అగ్రీ చేస్తూనే ఒక స్టీరియోటిపికల్ ఒపీనియన్ ఉంది. ఆడవాళ్ళు అంటే కేవలం ఇవి మాత్రమే చెయ్యగలుగుతారు, మిగతావి చెయ్యలేరేమో అని. ఒక్కోసారి వాళ్ళకు కూడా ఆ డౌట్స్ ఉంటాయి. వేరే వాళ్ళు ఆ డౌట్స్ని ఇంకొంచెం ఇంకా పెద్దగా చేసి భూతద్దంలో పెట్టి చూపిస్తారు, నువ్వు చేయగలవా అని వాళ్ళకో డౌట్ వచ్చేలాగా. సో ఈ ప్లాట్ఫామ్గా మీరేం చెప్పదలుచుకున్నారు కేటీఆర్ గారు? మీరు హౌ మచ్ కెన్ వి టేక్ దిస్ ఫార్వర్డ్ వెర్ women can explore every which way? No, I know of a number of publishers, I know of a number of journalists, I know of a number of entrepreneurs who've done the most unconventional businesses and who are incidentally also women. అంటే మ్యానా ఉమెనా అనే దానికంటే కూడా, ఆ వ్యత్యాసం కంటే కూడా, I think what matters is what sort of a passion you have, what sort of commitment you bring to the table, and what you really, ఇక్కడ ఒక చిన్న డైకాటమీ కూడా ఉంటుంది ప్రేమ. అదేంటంటే ఒకవైపేమో మహిళా సాధికారత, మనకు అన్నింటిలో సమాన అవకాశాలు రావాలి అంటాం. అట్ ద సేమ్ టైం మళ్ళీ మాకంటూ, ఎందుకంటే మాకు ఎంకరేజ్మెంట్ కావాలి, ప్రత్యేకంగా కావాలంటారు. మరి అవన్నీ క్రియేట్ చేసినప్పుడు వాటిని అందిపుచ్చుకోకపోతే, ఇప్పుడు ప్రతి పార్కులో 10% మీకోసం డెడికేట్ చేసి పెట్టినప్పుడు మీరు ముందుకు రాకపోతే, మీరు అందిపుచ్చుకోకపోతే, మీరు అంటే మీరని కాదు, ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ద విమెన్ ఆంటర్ప్రెనర్స్, పొటెన్షియల్ ఇన్వెస్టర్స్, ఇఫ్ యూ డోంట్ కమ్ ఫార్వర్డ్ విత్ హంగర్, ఇఫ్ యూ డోంట్ కమ్ ఫార్వర్డ్ విత్ దట్ కైండ్ ఆఫ్ appetite, if you don't start demanding that I can make world-class products, if you don't start showing that kind of commitment, you will not succeed. మీరు ఉమెనా, మ్యానా, బాయా, గర్లా కాదు, ఐడియా ఉందా, దానిలో మెరిట్ ఉందా, మీ ప్రోడక్ట్లో దమ్ముందా, ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే టాలెంట్ అనేది ఎవరి గుత్త సొత్తు కాదు, ఎవరి అబ్బ సొత్తు కాదు, అందరికీ ఉంటుంది సమానంగా. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరికైనా టాలెంట్ అందరికీ ఉంటుంది. ఎట్లా వాడుతాం అనేది పాయింట్. కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, do not be discouraged. Of course, any new idea, like Mahatma Gandhi said, initially they'll mock you. Initially, కొత్త ఐడియా ఏదన్నా రాగానే పీపుల్ విల్ లాఫ్. నేను సడన్గా రాకెట్ తయారు చేస్తాను అంటే నవ్వుతారు, చుట్టూన్న వాళ్ళు, మీ పేరెంట్స్ అందరూ నవ్వుతారు, నీ వల్ల అవుతుందా అన్నట్టు.
ఆ తర్వాత ఏమంటారు, దిల్ స్టార్ట్ ఆర్గ్యూయింగ్ విత్ యూ అండ్ ఈవెన్చువలీ వెన్ యూ విన్ దే విల్ అప్లాడ్ యూ. ఇప్పుడు కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్నప్పుడు చాలామంది నవ్వారు. 2013-14 దాకా కూడా తెలంగాణ రాష్ట్రం వస్తుందంటే ఎవరూ నమ్మలేదు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు భారతదేశానికే ఎట్లా ఉండాలి గవర్నెన్స్ అని గుణపాఠం చెప్పే స్థాయికి వచ్చింది అంటే దట్ ఈస్ వాట్ దిస్ జర్నీ ఈజ్ ఆల్సో ఆల్ అబౌట్. అల్టిమేట్గా మీరు కూడా ఎవరో నవ్వుతారని, ఎవరో భయపెడతారని, ఎవరో ఇది అంటారని భయపెడితే ఏం సాధించలేం. సెట్ యువర్ సెల్ఫ్ అప్. Set yourself up for ridicule, set yourself up for some humiliation, set yourself up also for failure. I might sound a bit cliched. Yes. Failure is a stepping stone for success అది ఇదని. కానీ ఫెయిల్ కాకుండా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నేను కేసీఆర్ గారి ఎగ్జాంపుల్ చెప్పాను. కేసీఆర్ గారు కూడా మొదటి ఎలక్షన్ ఓడిపోయారు. దెన్ హీ బికేమ్ వాట్ హీ బికేమ్. దెన్ సిన్స్ దెన్ హీఈస్ నాట్ లాస్ట్ అ సింగిల్ ఎలక్షన్. కానీ మొదటి ఎలక్షన్ ఆయన కూడా ఓడిపోయారు. కాబట్టి ఒకసారి ఓడిపోయామని ఇంట్లో కూర్చుంటే, ఒకసారి ఓడిపోయామని చెప్పి బంద్ చేసుకుంటే, ఐడియా బంద్ చేస్తే మేము సాధించలేం. సో ప్లీజ్ సెట్ యువర్ సెల్ఫ్ అప్ ఫర్ ఫెయిల్యూర్, ఫర్ రిడిక్యూల్, ఫర్ హ్యూమిలియేషన్. డిస్పైట్ ఆల్ దిస్ యూ షుడ్ సక్సీడ్. దాట్స్ వాట్ లైఫ్ ఇస్ అబౌట్. లేకపోతే అంటారు కదా, ఈసీజీ కూడా నార్మల్ ఎప్పుడు పైకి కిందికి పోతేనే ఈసీజీ నార్మల్ ఉన్నట్టు, ఫ్లాట్ ఉంటే మీరు పోయినట్టు. అది గుర్తుపెట్టుకోండి. అయితే కేటీఆర్ గారు ఒక విషయం అండి, ఇప్పుడు నేను బీయింగ్ అ ఉమెన్ సిన్స్ 20 years ఐ బిన్ ఇన్ జర్నలిజం, ఐ నో ద అప్స్ అండ్ డౌన్స్ ఐ ఫేస్, ద ఛాలెంజెస్ ఐ ఫేస్. ఆల్ సెడ్ అండ్ డన్, ఇప్పుడు ఒక మగవాడు ఏదన్నా సాధించాలి అని ముందుకెళ్తే, సాధించలేకపోతే అయ్యో సాధించలేదు అని అంటారు. బాగా సాధిస్తే అరే వా డేర్ డాషింగ్ డైనమిక్ అంటారు. అదే ఒక మహిళ సాధించలేకపోతే ఎట్లాగో చేయలేదు కదా అని అంటారు. చేయలేకపోతే ఒకవేళ సాధిస్తే అమ్మో ఈమె రెబెల్, ఈమె ఎవరి మాట వినదు, ఈమె సీతయ్య అంటే షీజ్ లైక్ రెవల్యూషనరీ, సీతమ్మ వాట్ ఎవర్. అంటే ఒక అమ్మాయి ఏదైనా సాధించాలని ముందుకెళ్తే ఓరి నాయనో ఈవిడతో పెట్టుకోకూడదురా బాబు అన్న టైప్ ఆఫ్ మెంటాలిటీ. సార్ ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్. సో డిడ్ యూ ఆల్సో ఎన్కౌంటర్ సచ్ కైండ్ ఆఫ్ స్టోరీస్ అండ్ వాట్ డూ యూ హ్యావ్ టు సే టు సచ్ విమెన్ అరౌండ్ హియర్ who want to just go ahead and bang it on, but they are like, always pulled down because of these lies? Malli, again I'll say this. Again, it might sound cliched, it might sound a bit stereotypical. Challenges లేని లైఫే కాదు ప్రేమ. ఛాలెంజ్ లేకపోతే లైఫ్లో హైవే లాగా మొత్తం సాఫ్గా ఉంటే అక్కడక్కడ పాట్ హోల్స్ ఉండాలి, అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉండాలి, అన్నీ ఉంటేనే లైఫ్ కొంత ఎక్సైటింగ్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది. లేకపోతే ఏం లైఫ్. రెండోది నా పాయింట్ ఏంటంటే, ఒక విమెన్ అనే కాదు, ఎవ్రీ వన్ గోస్ త్రూ దిస్. Everybody goes through it, no matter whether you're a male, female, or whatever you are, you will go through this. And in any field you choose, politics avachchu, journalism avachchu, entrepreneurship avachchu, movies avachchu, ప్రతి దానిలో ఉంటుంది. ఇవేవి లేకుండా ఇప్పుడు చాలామంది మనం ఏం చేస్తామంటే, we see successful people. Lot of times what happens is you only see the successful version or the most recent version of that person. But what happened, what is the back story? వాళ్ళు ఎంతెంత కష్టపడ్డారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఎక్కడి దాకా వచ్చారు, ఇది మనం ఎప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయం. ఇప్పుడు మీరు ఎవరినైనా తీసుకోండి, ఈ దేశంలో ప్రపంచంలో ఎవరినైనా తీసుకోండి, సక్సెస్ఫుల్ పాలిటీషియన్ కావచ్చు, సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ కావచ్చు, సక్సెస్ఫుల్ జర్నలిస్ట్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రతి మనిషి కూడా 100% ఈ రిడిక్యూల్ని, హ్యూమిలియేషన్ని, ఈ స్పీడ్ బ్రేకర్లని దాటుకునే రావాలి తప్ప పైకి వస్తే, లేకపోతే రాలేరు. అది అట్లా లేకుండా అంతా సవ్యంగా జరుగుతుందంటే ఏదో తేడా ఉన్నట్లు. సో ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డేకి థీమ్ ఎంబ్రేస్ ఈక్విటీ అండ్ డిజిటల్లీ. సో మీరు యాజ్ అన్ ఐటీ మినిస్టర్, మీరు డే 1 నుంచి ఎవర్ సిన్స్ యూ బికమ్ మినిస్టర్, ఈవెన్ బిఫోర్ దాట్ ఆల్సో, మీరు చాలా కనెక్టెడ్ టు ఐటీ అండ్ యూ వాంటెడ్ పీపుల్ టు గెట్ కనెక్టెడ్ టు ఐటీ. వాళ్ళు ఏ పని చేసినా ఐటీని యూజ్ చేసుకోవాలి అని చాలా గట్టిగా నమ్మారు, ఆ దారి చూపించారు. కాకపోతే మన గ్రామీణ ప్రాంతాల్లో, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎంతవరకు మనం డిజిటలీ ఎంపవర్డ్గా ఉన్నాం ద విమెన్ అంటే, నా దృష్టిలో డిజిటల్ ఎంపవర్మెంట్ అంటే నాట్ జస్ట్ గోయింగ్ టు యూట్యూబ్ అండ్ వాచింగ్ సమ్ వీడియోస్ అండ్ ఆల్. ఇట్ ఈస్ లైక్ యూజింగ్ టెక్నాలజీ ఫర్ దేర్ వర్క్. అంటే మీకు ఎంతవరకు ఐడియా ఉంది సార్? మీరు the way I think you need to understand this, the great question. See, I am a firm believer in one thing. భారతదేశం as a country, India is still a third world country. We are still a developing country, third world country, call it whatever. Our per capita income is only $2,000. Whereas you look at United States or any first world countries, their per capita is 60,000 and more. So ఏమవుతుందంటే, in the growth story of a country, what you have to realize is
We are possibly where the US was 50 years ago, and we are possibly where China was 20 years ago. కానీ ఒక్కసారి మీరు కొద్దిగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే 1987లో 1987లో ఇక్కడ చాలామంది ఇక్కడ ఈ రూమ్లో ఉన్న వాళ్ళు పుట్టి కూడా ఉండరు, ఇంకా అప్పుడు చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు వెనకాల. 1987లో the size of the economy of China and India was one and the same, equal GDP. ఆ రోజు మనది వాళ్ళది. కానీ 36 ఏళ్ల తర్వాత 35 ఏళ్ల తర్వాత ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే దే ఆర్ నౌ $18 trillion ఎకానమీ, వీఆర్ ఓన్లీ $3.4 trillion. వై? ఎందుకు అంటే దే ఫోకస్డ్ ఆన్ ద రైట్ థింగ్స్, they've gotten their act together and they've moved on. Today they are almost 6 times the size of India. Now, why am I referring this? Why am I bringing this up in a conversation? Today India is ideally poised because of geopolitics, because of lot of things. Because, the world has now realized after the pandemic that you cannot put your conventional wisdom చెప్తారు కదా, you can't put all your eggs in one basket. అంటే అన్ని గుడ్లు ఒకటే దీనిలో పెట్టకూడదు, పెడితే పగిలిపోతాయని చెప్తారు. ఈరోజు ప్రపంచం గుర్తించింది అది. The entire world has invested so much in China, and the reliance on China is so much now. They've realized that this can't go on in future, so they're starting to divest and move away from China. Now therein lies the opportunity for a country like India. There are two opportunities that India cannot lose. One, as the world starts looking away from China, there is a huge opportunity for us to attract manufacturing, for us to create more business opportunities here locally, more blue collar jobs. Electronics lo నిన్నగాక మొన్న మీరు చూసింటారు, ఫాక్స్కాన్ అనే ఒక్క కంపెనీ, ఒక తైవనీస్ కంపెనీ 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని హైదరాబాద్కి వస్తూ ఉంది. గార్మెంటింగ్లో, అపారెల్లో, టెక్స్టైల్లో బోలెడు అవకాశాలు ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్లో. నెంబర్ 1 అది వాడుకోవాలి. రెండవది మనం చేయాల్సింది ఏంటంటే, ఇండియా fortunately or unfortunately is in a very interesting situation. Today if you look at our demographic, మన పాపులేషన్ మీరు చూస్తే India's median age, అంటే మన యావరేజ్ ఏజ్ ఆఫ్ అవర్ కంట్రీ is 28. 28 ఏళ్ళు మన సగటు వయస్సు. 65% of India is less than the age of 35. సో ఆల్మోస్ట్ ఎంత పాపులేషన్ మనది? 142 కోట్ల పాపులేషన్లో 35 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 65% మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఈరోజు ఇందాక మీరు అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ అన్నారు. Indians are extremely good at tech adoption. Technology adoption is something that Indians can do brilliantly. No matter which Indian you are, rural Indian, urban Indian, a lady or a gentleman or whoever you are, Indians are super duper when it comes to tech adoption. Now India really doesn't have a choice of leapfrogging from 3.4 trillion to 5 trillion to 10 trillion. If you ask me, India has to pole vault. India literally has to use whatever it has at its disposal. The human capital that I just spoke about. ఈ 65% మంది ఎవరైతే ఉన్నారో 35 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, అదే మాదిరిగా టెక్నాలజీ, ఈ రెండింటిని వాడుకుంటే, హ్యూమన్ క్యాపిటల్ని టెక్నాలజీని వాడుకుంటే, టెక్నాలజీ కెన్ బి ద గ్రేటెస్ట్ ఫోర్స్ మల్టిప్లయర్ దట్ దెర్ హస్ బీన్. వాట్ US has done in 50 years, India can do in the next 15 years. What China has done in the last 30 years, India can do it in the next 10 years. Now that is the challenge we have right in front of us. So టెక్నాలజీని ఎట్లా వాడాలి అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది కూడా ఒక విమెన్ ఆంటర్ప్రినర్. I remember we had launched a program with ఫేస్బుక్తో బూస్ట్ యువర్ బిజినెస్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసాం అప్పట్లో, ఒక 4-5 ఏళ్ల కిందట. వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, ఒక ఫేస్బుక్ పేజ్ ద్వారానే మీరు చాలా మీ బిజినెస్ని మల్టిప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. అమ్మాయి పేరు గుర్తులేదు నాకు, బట్ షీ హెడ్ క్రియేటెడ్ అ ప్రోడక్ట్ కాల్డ్ యాజ్ పెళ్లి పూల జడ. కల్పన అనే అమ్మాయి, ఒక ఐటీ ఎంప్లాయీ. మన పెళ్ళిళ్ళు చేసినప్పుడు మొత్తం పూలు సింగారించి, మొత్తం పూలు పెట్టి పెళ్లి పూల జడ వేసి చేస్తారు కదా. ఈ అమ్మాయి, షీ స్టార్టెడ్ అ ఫేస్బుక్ పేజ్, and if I remember correctly, subject to correction, she started this on a Facebook page using simple technology like Facebook. మీరు అన్నారు యూట్యూబ్ అన్నారు, అదే మాదిరిగా ఫేస్బుక్ని ఒక యాప్గా వాడుకొని, టూల్గా వాడుకొని, she was able to attract more than 1 lakh customers through this, and she was able to create employment for more than 350 people. She was a normal employee working in IT company, and she then became what she became. So నేనేమన్నా అంటే, యూజింగ్ టెక్నాలజీ యాజ్ అ ఫోర్స్ మల్టిప్లయర్. టెక్నాలజీని 2 రకాలుగా వాడచ్చు. కావాలంటే రోజంతా ఇన్స్టాగ్రామ్లో రీల్ చూస్తూ గడిపేయచ్చు, చాలామంది చేస్తారు ఆ పని, అది టైం వేస్ట్. లేదా మధ్యాహ్నం కూర్చొని ఇంట్లో సీరియల్ కూడా చూడొచ్చు, అది ఇంకా వేస్ట్. లేదంటే ఇంకో పని చేయొచ్చు. ఏం చేయొచ్చు? అదే టెక్నాలజీని వాడుకొని ఆ కల్పన అనే అమ్మాయిలాగా మనం కూడా బిజినెస్ పెట్టొచ్చు, మనం కూడా ఇతరులకు ఉపాధి కల్పించవచ్చు, మనం కూడా డబ్బులు సంపాదించవచ్చు, ఆంటర్ప్రినర్షిప్ క్రియేట్ చేయొచ్చు. సో ఇండియన్స్ ఆర్ వెరీ గుడ్ అట్ దిస్, ప్రొవైడెడ్ వి ఛానలైజ్ దెమ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. చిన్నప్పటి నుంచి కండిషనింగ్ ఏంటి మన దగ్గర? అమ్మాయి అంటే పెళ్లి చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, పిల్లల్ని కనాలి, కుటుంబాన్ని చూసుకోవాలి.
అట్లా కాకుండా ఫాలో యువర్ డ్రీమ్స్, ఫాలో యువర్ హార్ట్. నీ ఇష్టం ఉన్న చెయ్యి, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెళ్లి చేసుకో, కానీ డూ సంథింగ్ వాల్యుబుల్ అండ్ యూస్ఫుల్ విత్ యువర్ లైఫ్ అని మనం చిన్నప్పటి నుంచి మన పిల్లలకి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా చెప్తే దే విల్ ఆల్సో కాంకర్ ద వరల్డ్. వై పుష్ దెమ్ టు డూ సంథింగ్ దట్ దే డోంట్ లైక్? వై కండిషన్ దెమ్ ఇన్ సచ్ అ వే దట్ దే ఎండ్ అప్ థింకింగ్ దట్ దే ఆర్ యాక్చువల్లీ యూజ్లెస్. నేనేం చేయలేను, నా వల్లేం కాదు అనే పరిస్థితికి రావాలండి. సో మై పాయింట్ ఇస్, ఐ థింక్ దిస్ హ్యాస్ టు స్టార్ట్. గవర్నమెంటో ఒక్కరు చేయలేరు ఇది. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి మనం నేర్పించి, ఏం కాదు, ధైర్యంగా ఉండు, రిస్క్ తీసుకో, ఫెయిల్ అయితే తప్పలేదు, పడితే లేస్తాం. చిన్నప్పుడు నువ్వు నడిచినప్పుడు పడ్డావు, లేచినావు, మళ్ళీ నడుస్తున్నావు. ఇది కూడా అంతే. స్టార్ట్ వాకింగ్, స్టార్ట్ రన్నింగ్, స్టార్ట్ డూయింగ్ సంథింగ్, బట్ కీప్ యువర్ సెల్ఫ్ మొబైల్. పరిగెడుతూనే ఉండు, కదులుతూనే ఉండు అని చెప్పి మన పిల్లల్ని గ్రూమ్ చేస్తే 100% మన బాయ్స్, మన గర్ల్స్ అందరూ కూడా మంచి ఆంటర్‌ప్రెన్యూర్స్ వస్తారు. తెలంగాణ నుంచి, ఇండియా నుంచి కూడా వస్తారు. సో దీనికి యాడ్ ఆన్గా నిన్న మీరు విమెన్స్ డే సందర్భంగా ఫెలిసిటేషన్ చేశారు చాలామంది జర్నలిస్టులకి. ఆ సందర్భంలో మీరు ఒక మాట అన్నారండి, ఇది పేరెంటింగ్ చాలా ఇంపార్టెంట్, ఇంటి నుండే మగపిల్లలకి ఎలా ఉండాలి అన్నది మనం నేర్పాలి అని అన్నారు. సో యూ బీయింగ్ అ ఫాదర్ ఆఫ్ అ గర్ల్ చైల్డ్ అండ్ అ బాయ్ చైల్డ్, how do you do this అండి? How do you actually do this? And what kind of steps you take to keep both of them on the same platform, make them feel that they're equal? They are equal. Make them feel they're absolutely equal. No, I honestly believe this. I mean it from the bottom of my heart, because each and every time I see an incident that happens, sexual harassment or molestation or something that gets reported in press, it breaks my heart. ఎందుకంటే ఫ్యాక్ట్ ఇస్, యాజ్ ఎ సొసైటీ ఇంకా కూడా మనం ఒక ప్రిమిటివ్ దీనిలో ఉన్నాం. అనాగరికంగా కొన్ని సందర్భాల్లో ఎంత అనాగరికంగా ఉన్నాము అనే బాధ అయితే అవుతుంది, అందరికీ అవుతుంది ఇక్కడ వాళ్ళకి. ఎందుకంటే మన పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే మన ఇంట్లో మనం వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తాం అనే దాన్ని బట్టే వాళ్ళు ఇతర అమ్మాయిల్ని, ఇతర అబ్బాయిల్ని ఎట్లా ట్రీట్ చేస్తారు అనేది చిన్నప్పటి నుంచి మనం తెలుసో తెలియకో మనమే నేర్పిస్తాం. అమ్మాయిని తక్కువ చేసి చూపెట్టి, అమ్మాయిని తక్కువ చేసి చూసి, వద్దులే నువ్వు ఆర్ట్స్ చదువు, నువ్వు లిటరేచర్ చదువు, వాడు ఇంజనీరింగ్ చదువుతాడు, వాడు డాక్టర్ చదువుతాడు అని చిన్నప్పటి నుంచే డిస్క్రిమినేట్ చేసి, పెద్ద పెరిగిన తర్వాత ఆ వివక్ష ఆ అబ్బాయిలో ఉండకూడదంటే ఎందుకు ఉండదు? ఉంటుంది కదా. నేను సుపీరియరు, ఆ అమ్మాయి ఇన్ఫీరియరు, మా చెల్లి ఇన్ఫీరియరు అనే ఆ భావన ఉంటుంది కదా, తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఎట్లా పెంచుతాము మన పిల్లలు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మా ఇంటి విషయానికి వస్తే కూడా మా ఇద్దరిని చదివించారు, నన్ను నా సిస్టర్ని. చదివించిన తర్వాత తను యూఎస్కి వెళ్తా అంటే నాకంటే ముందే పంపించారు. సో ఇట్లా ఎప్పుడు మా పేరెంట్స్ నాకు ఆ టైప్లో ఎప్పుడు చూపెట్టలేదు, నువ్వు ఎక్కువ, అమ్మాయి తక్కువ అని చెప్పలేదు. నేను కూడా అంతే, నా కొడుకు పెద్దవాడు, నా పాప చిన్నది. Can I tell them the same thing? Do what you want, be a good human being, pursue your dreams, follow your heart. మీరు ఏం చేయాలనుకున్నా మీరు కింద పడితే నేనుంటాను, మీ మదర్ ఉంటుంది. కాబట్టి విల్ స్టాండ్ బై యూ. ఐ థింక్ ఈ లిటిల్ హోప్, ఈ లిటిల్ కాన్ఫిడెన్స్ ఇస్తే దే కెన్ కాంకర్ ద వరల్డ్ అండి. అంతేగాని వాళ్ళకేదో ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి ప్రత్యేకమైన ఇచ్చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. జస్ట్ ఫాలో యువర్ హార్ట్, డూ యువర్ థింగ్. వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ యాజ్ పేరెంట్స్ వెన్ ఎవర్ యూ ఫాల్ డౌన్ టు పిక్ యూ అప్. ఈ కాన్ఫిడెన్స్ మీరు ఇస్తే 100% అబ్బాయిలైనా అమ్మాయిలైనా బాగా ఉంటారు. మోర్ ఇంపార్టెంట్లీ ఈక్వల్గా చూస్తే, ఈక్వల్గా చూడడం అనేది మన ఇంటి నుంచే ప్రారంభిస్తే ఇతర అమ్మాయిల్ని, ఇతర అబ్బాయిల్ని కూడా వాళ్ళు కూడా గౌరవిస్తారు. అది ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. Does your girl anytime discuss with you about what she wants to become in life? And తన మైండ్లో ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుందా, పాలిటిషియన్ అవ్వాలనుందా, ఇంకేదైనా అవ్వాలనుందా? ఎప్పుడైనా మీతో తన డిస్కషన్స్ వస్తుంటాయా ఈ టాపిక్? Yeah, she is actually in a 9th grade. She has already written a couple of books. And she's very interested in music, photography. So I think she'll end up being an artist. That's what I think. And I hope she will. Because she wants to pursue psychology. She says she wants to go to the US, pursue psychology. So, చదువు ఏం చదివామా, తర్వాత ఏం చేస్తామో దానికైతే లింక్ లేదు, మీకు తెలుసు. ఇప్పుడు నేను బయోటెక్నాలజీ చదివాను, MBA చదివాను, వచ్చేమో పాలిటిక్స్లో ఉన్నాను. అంటే ఇది కూడా మంచిదే, మీరు ఎట్లా అనుకోకండి, వేరేలాగా అర్థం చేసుకోకండి. సో వాట్ యూ స్టడీ అండ్ వాట్ యూ ఎండ్ అప్ బికమింగ్ ఇస్, వాట్ యూ ఎండ్ అప్ డూయింగ్ ఫర్ అ లివింగ్ are two separate things. And I hope my daughter gets good education, turns into a good human being, and everything else will obviously fall in place. KTR garu, before we close, last two questions. You've grown up among strong women. మీ మదర్, your wife, your sister, your daughter. అదే కాకుండా మీరు బయటికి వెళితే కూడా ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ. ఇట్స్ a women dominated world అండి. యాక్చువల్లీ మొత్తం విమెన్ డామినేషన్ ఎక్కువైపోతుంది. ఎక్కడ మమ్మల్ని తొక్కేస్తున్నారు కానీ అందరూ మీరు పనిచేసే ఆఫీసర్స్ దగ్గర నుంచి చాలా మంది విమెన్తో డే టు డే లైఫ్లో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వాట్ ఆర్ దట్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ లెర్నింగ్స్ అండి, అంటే లైఫ్ లెసన్స్ అని ఏమన్నా చెప్పాల్సి వస్తే మీరు నిజంగా ఏం నేర్చుకున్నారు వీళ్ళందరూ? అంటే యూ సీ 3 వెరీ డిస్టింక్ట్ థింగ్స్. లైక్ దే సే మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అంటారు కదా. నిజంగా కూడా
the way women are made, the way women are wired compared to men is very different. Women are more methodical, more organized and more focused. ఈ మూడు లక్షణాలు మీరు ఎవరినైనా కలవండి. Very few who are exceptional and anomalies, but otherwise I think women are definitely more focused, more organized and more methodical. And whoever you meet in life, you would see that in them. Most certainly. మీరు చూడండి కావాలంటే మీ ఇంట్లో మగ పిల్లాడు ఆడపిల్ల ఉంటే కూడా చూడండి. Women are more composed and that way they are more more better, what do you call it, మీ వైరింగ్ ఏదో కొద్దిగా కరెక్ట్గా ఉంటుందండి, మాదంతా కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది, బట్ అదర్వైజ్ ఐ థింక్ అమ్మాయిలు ఆర్ మోర్ ఫోకస్ దాట్ వే. ఓకే సార్, ఒక వెరీ ఒక ఫన్నీ క్వశ్చన్, ఒక టైం పాస్ క్వశ్చన్, జోక్ ఫార్మాట్లో. తర్వాత వీళ్ళు మీరు ముందే జోక్ అని చెప్తే ఇంకా జోక్ ఏముంటుంది? జోక్ అంటే అందరు నవ్వడానికి సార్. ఓకే సార్, ఎప్పుడైనా ఇంట్లో మీరు రోల్స్ స్వాప్ చేసుకుంటుంటారా మీరు మీ ఆవిడ? చెప్పాను కదా మమ్మల్ని అందరినీ తొక్కేస్తున్నారు ఎప్పటికే, ఇంకా మళ్ళీ ఇంకేం చెప్తాం మీకు. ఇట్స్ విమెన్ డామినేటెడ్ వరల్డ్ అండి. యాక్చువల్లీ ఏదో అంటారు పైకి విమెన్స్ డే ఒక్కరోజు అని మీరు చెప్తారు కానీ యాక్చువల్లీ ఎవ్రీ డే ఇస్ యువర్స్. వీఆర్ వర్కింగ్ ఫర్ యూ ఓన్లీ, దట్స్ ఆల్ వీ డూ. ఆనెస్ట్లీ ఇట్స్ అ విమెన్ డామినేటెడ్ వరల్డ్. మెన్ ఆర్ జస్ట్ ప్లేయింగ్ అలాంగ్ అండ్ యాక్టింగ్, అంతేగాని యు ఆర్ ద బాసెస్, వీ ఆల్ నో దాట్. బయటికి ఎంత యాక్టింగ్ చేసినా మీరే బాస్లు. సార్, అంటే ఎప్పుడైనా ఒకవేళ ఆఫీస్ మీరు లేట్ వస్తే అదే నా కారణం? ఇప్పుడు మోడీ గారి గురించి చెప్పలేను కానీ ఆయనకు భార్య లేరు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఇండియాలో పనిచేసే ప్రతి ఒక్కరు అందరూ మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత బాస్కు భయపడేటోళ్ళే. కాదని ఎవరన్నా చెప్తే అబద్ధం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ a lot. Few questions from the audience, sir. ఒక్క రెండు మూడు. థ్యాంక్ యూ వెరీ మచ్. విమెన్ డామినేటెడ్ ప్రపంచం అని సార్ సభాముఖంగా చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఓసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మాటలు మాత్రమే కాదు, చేతల్ని కూడా నమ్మే మన ఆనరబుల్ మినిస్టర్ గారు. థ్యాంక్ యూ ఫర్ దట్ వండర్ఫుల్ ఇంటరాక్టివ్ సెషన్. వీల్ హ్యావ్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్, ఐ విల్ రీచ్. To pole vault, India literally has to use